హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ సోమనాథ్ అకాడమీ. క్లాస్లో మనం ప్రీవియస్ టెట్ 2022 1A ఎస్జిటి సీజన్ 2 13/8/2022 నాడు జరిగిన పేపర్ను డిస్కస్ చేద్దాం. ఇందులో ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఏపీ టెట్ పేపర్ 1A 2022 ఫ్రెండ్స్. ఇది సో ఇదంతా సైకాలజీ, ఇదంతా సైకాలజీ. మనం మ్యాథ్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. మ్యాథ్స్ క్వశ్చన్ చూద్దాం. మ్యాథ్స్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మ్యాథ్స్లో. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ -7, 5, -3. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది? ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద నెంబర్ రాయాలి. సో చిన్న నుంచి పెద్ద నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్. చూడండి -7 ఉందండి ఇక్కడ. ఇంకేముంది? -7, -3, 5 ఇంత రాసిన, చిన్న నుంచి పెద్ద రాసిన. ఎందుకు రాసిన అంటే ఇక్కడ నంబర్ లైన్ పైన మనం నంబర్ లైన్ తీసుకుంటే 0 టువర్డ్స్ ద రైట్ సైడ్ ఏముంటుందండి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏముంటుందండి? నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇలా సో ఆన్ మనం 7 దాకా రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ -5, -6, -7. సో అబ్జర్వ్ చేయండి, నంబర్ లైన్ పైన ఏ నెంబర్ అయినా ఎడమ వైపు ఉన్న నంబరు కుడివైపు ఉన్న నంబర్ కన్నా చిన్నది. ఓకే, ఎడమ వైపు ఉన్న నంబర్ ఎల్లప్పుడూ కుడివైపు ఉన్న నంబర్ కన్నా చిన్నది. చూడండి, ఎడమ వైపు ఏ నెంబర్ ఉంది చూడండి, -7 ఎడమ వైపు ఉంది. నంబర్ లైన్ పైన ఫస్ట్ ఏముంది? ఎడమ వైపు -7. కాబట్టి -7 అనేది ఏంటి? -3కి ఎడమ వైపు ఉన్నది కదా ఇది. సో -7 అనేది ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది. సో చూడండి, -3ని దేనితో కంపేర్ చేయాలి? ఇప్పుడు 5తో కంపేర్ చేయాలి. సో -3 5కి ఏ వైపు ఉంది? ఎడమ వైపు ఉంది. కాబట్టి దీని తర్వాత ఏమొస్తుంది? -3. దాని తర్వాత ఏముంది? ఇక్కడ 5. ఓకే, సో ఏమవుతుంది? -7, -3, 5 ఇస్ ద ఆరోహణ క్రమం. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ నెంబర్ ఉన్నది. ఇక్కడ ఆన్సర్ ఉందో చూడండి. ఇక్కడ ఉన్న ఆన్సర్ -7, -3, 5. ఓకే, 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాపేక్ష ప్రధానాంకాలు కాని జత. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. విచ్ పేర్ ఈజ్ నాట్ కో ప్రైమ్స్. ఫస్ట్ మీకు సాపేక్ష ప్రధానాలు అంటే ఏంటో తెలియాలి. సాపేక్ష ప్రధానాలు అంటే ప్రధానాంకాలు అంటే ఏంటంటే HCF అంటే గరిష్ట సామాన్య భాజకం ఎంత ఉండాలా? 1 ఉంటే ఏమైతే అది సాపేక్ష ప్రధానాంకాల జత అవుతుంది. ఓకే, సాపేక్ష ప్రధానాంకాలు కాని జత అడుగుతుంది. కానీ సాపేక్ష ప్రధానాంకాలు కావాలంటే HCF ఎంత ఉండాలో? 1 ఉండాలి. ఇవన్నీ చెక్ చేద్దాం. చూడండి, 7, 5, 7, 15. ఇంక HCF ఏం చూడండి, 7, 15. 7, 15లో HCF ఉందా? HCF ఎంత ఉంటుంది? 7, 15లో 1 ఉంటుంది. దీనికి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. చూడండి, ఫైండ్ చేద్దాం. దీని యొక్క HCF ఎంత అండి? 1. చూడండి, దీనికి HCF ఎంత? 1. సో దీని యొక్క HCF ఎంత ఉంటుంది? ఇది కూడా 1 ఉంటుంది. ఇట్లా తెలిస్తే HCF ఏంటండి? ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాయండి. 7 × 1, 3 × 15 × 1. చూడండి, 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ కాబట్టి HCF ఈ 7, 15కు 1 ఉందండి. అలానే 12, 49 తీసుకోండి. 12, 49కి ఏమొస్తుందండి? 2 × 3 × 2 × 1. ఓకే, 49కు 7 × 7 × 1. ఇక్కడ కూడా కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కాబట్టి ఇది కూడా సాపేక్ష ప్రధానాంకాల జతనే. నెక్స్ట్ 12, 21 చూద్దాం. 12, 21కి ఏమొస్తుందండి? 2 × 3 × 2. ఓకే, 2, 3 = 6, 6, 2 = 12. 21కి ఏమొస్తుంది? 3 × 7. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ 1 కాకుండా ఈ 3 అనేది కూడా ఇంకొక కారణాంకం ఉంది, ఇంకో ఫ్యాక్టర్ ఉంది. 1 కాకుండా ఇంకేమున్నాయి? ఇక్కడ 1, 3 ఉన్నాయి కాబట్టి ఇది సాపేక్ష ప్రధానాంకాల జత కాదు. ఇది సాపేక్ష ప్రధానాంకాల జత. ఇది కూడా 18, 23. 18 ఎట్లా రాయొచ్చు? 2 × 9 × 1. ఓకే, 3 × 3 కూడా రాయొచ్చు. 2 × 3 × 3 × 1. 23 ఎలా రాస్తారండి? 1 × 23. సో వీటి కూడా ఏముంది? 1 కూడా 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 18, 23 అనేది కూడా సాపేక్ష ప్రధానాంకాల జత. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 12, 21 అవుతుంది. ఈ 12, 21 ఎందుకు అవుతుంది అంటే 12, 21కు 1 కాక వేరే ఇతర కారణాంకం కూడా ఉంది. అదేంటి? 3. సో ఇది సాపేక్ష ప్రధానాంకాల కాని జత కింద ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ద వాల్యూ ఆఫ్ 23.5 minus 27 plus 35.4 minus 17. ఇక్కడ దశాంశ భిన్నాలు ఉన్నాయి. దశాంశ సంఖ్యలు ఫస్ట్ ఈ దశాంశ సంఖ్యలు తీసుకోండి. 23.5 ఈ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. 35.4 చూడండి 9, 8, 5 రెండుటిని ఎడిషన్ చేస్తే ఏమైంది 58.9 వచ్చింది. తర్వాత ఇక్కడ పూర్ణాంకాలు ఉన్నాయి. -17, 27, -7, 7 + 7 14, 1 క్యారీ 2, 1 + 3, 3 + 1 4 చూడండి. -2 మైనస్ నెంబర్స్ ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది? మొత్తం మైనస్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? -44 ఉన్నాయి. ఈ పాజిటివ్ నెంబర్స్ 58.9 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయండి. 58.9 మైనస్ 44.0 సబ్స్ట్రాక్ట్ చేస్తే 9, 8 - 4 4, 5 - 4 1. ఇక్కడ మైనస్ సింబల్ ప్లస్ సింబల్ ఎందుకంటే ప్లస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కాబట్టి ప్లస్ సింబల్స్ 14.9. ద ఆన్సర్ 14.9 ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గడియారంలో నిమిషంల ముళ్ళు పొడవు ఎంత ఉంటుందండి? ఎంత ఇచ్చిండు? 15 సెంటీమీటర్ ఇచ్చిండు. మనం ఒక సర్కిల్ డ్రా చేసుకుంటే నిమిషంల ముళ్ళు ఎంత ఇచ్చిండండి? 15 సెంటీమీటర్ వచ్చింది. ఇది ఏమవుతుందండి? ఇది రేడియస్ అవుతుంది. సో నిమిషంల ముళ్ళు ఇట్లా మొత్తం ఒక 1 అవర్ తిరగాలంటే ఎంత? ఒక సర్కిల్ ఫామ్ అవుతుందా లేదా? సర్కిల్ ఫామ్ 1 అవర్ అంటే సర్కిల్ ఫామ్ అవుతుంది. 360 డిగ్రీస్ తిరగాలంటే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సో మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు ఎంత దూరం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం అని కనుక్కోవాలి. సో ఎంత దూరం అని కనుక్కోవాలంటే ఏం చేస్తాం? మనం వృత్త పరిధి కనుక్కోవాలి. వృత్త పరిధి అంటే సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద సర్క్యూంఫరెన్స్ ఆఫ్ సర్కిల్? 2πr. సో ఇయర్ 2 into 3.14 into r ఎంత ఉందండి? 15. r ఎంత ఉంది? 15. ఇవన్నిటిని మల్టిపుల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక సింపుల్గా ఇవన్నిటిని మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది? 2 into 3.14 into 15 మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 94.20. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇంత సింపుల్ క్వశ్చన్ అండి. నిమిషాల ముళ్ళు పొడవు ఇచ్చిండు 15 సెంటీమీటర్లు. ఇది ఆర్ రేడియస్ అవుతుంది. ఆ నిమిషాల ముళ్ళు పొడవు ఒక 1 అవర్ తిరుగుతుంది. 1 అవర్ తిరిగి మనం అక్కడికి చేరుతుంది కాబట్టి ఇది కంప్లీట్ 360 డిగ్రీస్ తిరుగుతుంది 1 అవర్. సో అక్కడ సర్కిల్ ఫామ్ అవుతాయి కదా, ఆ సర్కిల్ యొక్క లెంత్ కనుక్కోమని అంటే వృత్త పరిధి కనుక్కోమంటుండు. వృత్త పరిధి అంటే ఏంది? ఫార్ములా సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. మనకు తెలుసుగా ఫార్ములా 2πr. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సీసాలో 2.2 లీటర్ల పళ్ళరసం ఉంది. దానిని 200 మిల్లీలీటర్ల ఘన పరిమాణం గల కప్పులలో నింపితే ఎన్ని కప్పులు కావాలని అడుగుతుంది. ఫస్ట్ మనం ఏమి ఇచ్చింది ఇక్కడ రాసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక సీసాలో 2.2 లీటర్ల పళ్ళరసం ఉంది. 2.2 లీటర్లు రాస్తున్నాం. 2.2 లీటర్లు. సో మనం 1 లీటర్ ఈక్వల్ ఎంత అని తెలియాలి. 1 లీటర్ ఈక్వల్ ఎంత అంటే 1000 మిల్లీలీటర్. ఓకే, 1 లీటర్ ఈక్వల్ 1000 మిల్లీలీటర్. ఇక్కడ ఎంత ఇచ్చిండు? 200 మిల్లీలీటర్లు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 200 మిల్లీలీటర్ల కప్స్ ఎన్ని కావాలని అవుతుంది. ఒక్కొక్క కప్పులో ఆ సీసాలో ఉన్న దాంట్లో నుంచి ఒక్కొక్క కప్పులో 200 మిల్లీలీటర్ల పళ్ళరసం పోస్తారండి. సో అలాంటి కప్పులు ఎన్ని కావాలి? సో ఈ 2.2 లీటర్లను మనం ఈ మిల్లీలీటర్లకు కన్వర్ట్ చేద్దాం. 2.2 లీటర్లను మిల్లీలీటర్లకు కన్వర్ట్ చేద్దాం. చూడండి, మిల్లీలీటర్ అంటే 1000. 1 లీటర్ ఈక్వల్ ఎంత? 1000గా చూడండి. 1000 అయినా అప్పుడు ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కదా, ఈ డిజిట్ అనేది మల్టిపుల్ చేసినప్పుడు చూడండి, మల్టిపుల్ చేద్దాం. 222 ఇక్కడ 3 zeros మల్టిపుల్ చేయండి. 22 into 1 22, 3 zeros ఉంటే 3 రాసేసినాం. పాయింట్ తర్వాత ఏముందండి? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. సో రైట్ టు లెఫ్ట్ ఇక్కడ నుంచి మనకు రైట్ టు లెఫ్ట్ నుంచి ఒక డిజిట్ ఇడిచిపెట్టేసాను. సో 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ ఇన్సర్ట్ చేయాలి, ప్లేస్ చేయాలి, పెట్టాలండి. సో 2200 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? 2200 వస్తుంది. ఓకే, 2200 లీటర్స్. ఈ 2200ను కప్పులతో ఎన్ని కప్పులు కావాలని అడుగుతున్న క్వశ్చన్లో. సో ఆ కప్పులు ఎంత మిల్లీలీటర్ల రసం పడుతుంది? 200 మిల్లీలీటర్ల రసం పడుతుంది. ఆ 200 మిల్లీలీటర్ రసంతో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 1s 2 11. సో ఆన్సర్ ఏమవుతుందండి? 4 అవుతుంది ఆన్సర్. ఓకే, అండర్స్టాండ్? 2.2 లీటర్ల పళ్ళ రసంను 200 మిల్లీలీటర్ల రసంతో డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 2.2 లీటర్ను మనం మిల్లీలీటర్లకు కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, 96 క్వశ్చన్ అండి. క్రింది వాన్లో పటము
సౌష్ఠవపటం కాని అక్షరాన్ని గుర్తించండి. క్రింది వానిలో సౌష్ఠవపటం కాని అక్షరాన్ని గుర్తించండి. చూడండి, ఇప్పుడు ఏ ఉందండి. సౌష్ఠవం అంటే ఏంటి? ఏదైనా లైన్ గీసినప్పుడు ఇటు సైడ్ సమానంగా ఉంటాం. ఓకే, దాన్ని సౌష్ఠవం అంటాం. చూడండి బి, సో ఇక్కడ బి కూడా సౌష్ఠవం, ఓకే, ఈ కూడా సౌష్ఠవం. కానీ ఇది ఏంటండి ఎఫ్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ 97 చూద్దాం. 97 చూడండి. ఇఫ్ ఎక్స్ ఈస్ టు 2 and 1/3 proportional to 21:50, then x is equal. x is to 2 and 1/3 అనుపాతము 21:50 అయితే x is equal. సింపుల్ క్వశ్చన్ అని చూడండి. x is to 2 and 1/3 మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అవక్రమ భిన్నంలోకి మారుస్తుంది. ఓకే, 3 to 6 + 1 7 is to 21:50. నెక్స్ట్ తర్వాత x వాల్యూ కనుక్కోవాలంటే అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్. ఈ రెండు నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉన్నాయి. ఎట్లా తెలుస్తుంది మనకు? ఇక్కడ ఈ సింబల్ ఇచ్చింది కదా, ఇది అనుపాతంలో ఉన్నాయి. ఈ రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉన్నప్పుడు అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం. ఫార్ములా తెలుసు కదా, అంత్యంలో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం. మధ్యంలో ఏమున్నాయి ఇక్కడ? 7 × 3 × 21. అంత్యంలో ఏమున్నాయి? x × 50. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. నౌ x ఈజ్ ఈక్వల్ ఏమవుతాయండి? చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చుగా. 3 1s 3 7s 21. నౌ x ఈజ్ ఈక్వల్ 7 7s ఎంత? 49/50. సో వాట్ ఈజ్ ఆన్సర్ హియర్? థర్డ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది 97 క్వశ్చన్. 98 క్వశ్చన్ చూడండి. 98 క్వశ్చన్. సో ఇక్కడ x to the power m all to the power n minus p, x to the power m all to the power n p minus m, x to the power p all to the power m minus n సూక్ష్మీకరించగా. సింపుల్ ప్రాబ్లం. సో x to the power m ఉంది కదా, x to the power m all to the power n minus p. ఏ ఫార్ములా ఉపయోగిస్తుంది ఇక్కడ? a to the power m all to the power n అంటే a to the power m into n. ఈ ఫార్ములా ఘాతాంక న్యాయాలు తెలుసండి, ఘాతాంక న్యాయాలు. సో a to the power m into n ఫార్ములా ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా. x to the power m into n minus p. ఓకే, సో అగైన్ ఇంటూ ఉంది. x to the power n into p minus m into x to the power p all to the power p into m minus n. మల్టిపుల్ చేయండి m తోని. ఏమొస్తుందండి? x to the power mn minus mp, అలాగే x to the power np minus nm. సో x to the power pm minus pn. ఇక్కడ భూములు అనేవి సమానంగా ఉన్నాయి, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కదా, కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ ఘాతాలను ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ చేస్తాం. ఓకే, చూడండి, ఘాతాలను ఎడిషన్ చేసినప్పుడు నేను క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. ఏం క్యాన్సిల్ అవుతాయి? ఇక్కడ mn ఉంది కదా, ప్లస్ mn మైనస్ mn క్యాన్సిల్, మైనస్ mp ప్లస్ mp క్యాన్సిల్, ప్లస్ np మైనస్ pn క్యాన్సిల్. సో x to the power 0 అవుతుంది. సో x to the power 0 అంటే ఎంత? 1. సో 1 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఫార్ములా అడిగినాను, డైరెక్ట్ ఫార్ములా అడిగాను. ఇక్కడ చాపరేఖ పొడవు. సపోజ్ ఇక్కడ వృత్తం అనుకుంటే, ఒక వృత్తం అనుకుంటే ఇక్కడ చాపం అనుకుందాం. ఇది రేడియస్, ఇది r రేడియస్. ఇది చాపరేఖ పొడవు ఏమి ఇచ్చిండు? L ఇచ్చిండు. సో వృత్త వ్యాసార్థం r ఇచ్చిండు. సెక్టార్ వైశాల్యం, సో సెక్టార్ వైశాల్యం ఎంత అండి? LR/2, 1/2 L into r. LR/2 అనేది ఈ ఫార్ములా ఉపయోగించి మనం సెక్టార్ వైశాల్యం అనుకుంటాం. డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఏం కనుక్కుంటాం? x/360 into πr². x/360 into πr² డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ చాపం పొడవు ఇచ్చిండు, వృత్త వ్యాసార్థం ఇచ్చిండు, కాబట్టి ఫార్ములా ఏంటంటే LR/2. ఫార్ములా LR/2. ఓకే, నెక్స్ట్ 1296 విలువ. 1296 విలువ చూడండి. 26ను మల్టిపుల్ చేస్తే వస్తుందా? 26 × 26 మల్టిపుల్ చేస్తే వస్తుందా? 36 × 36 మల్టిపుల్ చేస్తే వస్తుందా? 16 × 66, ఇది మీకు తెలుసు 256 వస్తుంది. సో 46 × 46 చేస్తే వస్తుందా? దాన్ని మనం చేసే టైం వేస్ట్ అవుతుంది. సో 1296ని మనం డివిజన్ మెథడ్తో చేస్తాం. సో ఇక్కడ రెండు బాల్ పెట్టుకున్నాం ఇక్కడ. సో నియరెస్ట్ స్క్వేర్ ఏంది? ఇక్కడ నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 3. సో 3 3s 9, 3 3s 9. 12 - 3 9 ఎంత అండి? 3. ఓకే, ఈ 3ని డబుల్ చేయండి. డబుల్ చేస్తే ఏమవుతుంది అండి? 6 అవుతుంది. ఓకే, 3ని డబుల్ చేస్తే ఏమవుతుంది? 6. 3 + 3 6. సో ఇక్కడ 2 డిజిట్స్ దించుకోండి, రాసేయండి ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుంది?
ఇక్కడ 1 డిజిట్ ఉంది కదా, ఈ 1 డిజిట్ ఉన్నప్పుడు ఇక్కడ టూ డిజిట్ తీసుకోండి, 39 6తో డివైడ్ చేయండి. మనకు రిమైండర్తో పని లేదండి, ఓన్లీ కోషంట్తో పని. భాగఫలం 6 6 36, 9 - 6 ఎంత అండి 3. ఓకే, మనకు 6 కావాలి. 6ని ఇక్కడ రాయండి, ఇక్కడ 6 రాయండి. ఈ 6తోని మల్టిపుల్ చేయండి. ఈ 66ను 6తో మల్టిపుల్ చేస్తే 6 6 36, 3 క్యారీ 6 36 + 3 ఎంత 39, 396. ఓకే, ఇది 396. అది రిమైండర్ ఏమొచ్చింది 0. సో ఏమొచ్చిందంటే 36 ఇస్ ద ఆన్సర్. ఇట్ ఈస్ ద ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ 101 క్వశ్చన్ అండి. 20 మీటర్ల బట్ట ఖరీదు ₹1600 అయినా 24.5 మీటర్ల బట్ట ఖరీదు రూపాయలు. చూడండి, 20 మీటర్ల బట్ట ఖరీదు. సింపుల్ క్వశ్చన్ అండి. యూనిటరీ మెథడ్ 20 మీటర్స్. 20 మీటర్ల బట్ట ఖరీదు ఎంత 1600. 24.5 మీటర్ల బట్ట ఖరీదు ఎంత? 24.5 మీటర్ల బట్ట ఖరీదు ఎంత అంటూ అడుగుతారు క్వశ్చన్. సో ఇక్కడ 24.5 ఇంటూ 1600 బై 20. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేస్తున్నా. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం రాస్తున్నా, 1 డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కదా, సో 10 రాసిన 1 డిజిట్. ఓకే, అర్థమవుతుందా? డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసి కింద ఏం రాసిన 10 రాసిన. డెసిమల్ పాయింట్ బదులు 1, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 డిజిట్ ఉంది కాబట్టి 0 రాసేసిన. ఓకే, నెక్స్ట్ 0 0 క్యాన్సల్. ఇక్కడ 0 క్యాన్సల్ అవుతుంది. 2 1s 2 8s ఏం మిగిలింది అక్కడ 245 ఇంటూ 8 మల్టిపుల్ చేయండి. 245 ఇంటూ 8, 8 5s 40, 4 క్యారీ. ఓకే, 8 4s 32 + 4 36, 3 క్యారీ. 8 2s 16, 16 + 3 ఎంత 16 + 3 19. సో 1960. సో ఆన్సర్ ఉంది కూడా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్ట్ పెట్టండి. క్రింది వాటిలో 15x - 9 అనేది సమాసం. సమీకరణం =0 అంటే ఏమవుతుంది సమాసం. ఖచ్చితమైన వాక్యం అంటే ఎక్స్ వాల్యూ తెలియదు కదా, ఖచ్చితమైన వాక్యం కాదు, ఎక్స్ వాల్యూ తెలియదు కదా. ఎక్స్ యొక్క స్థిర రాశి, ఎక్స్ అనేది స్థిర రాశి కరెక్ట్, కానీ మాకు మన 15x - 9 అడుగుతుంది కాబట్టి ఇది సమాసం అవుతుంది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.